Sir, I have a small question regarding this. Yeah. ఈ దస్సోరా అనే వర్డ్ ఎలా వచ్చింది? అది సార్ రాశారా, మీరు ఇచ్చారా? ఇట్స్ కాయిన్డ్ వర్డ్ అన్నమాట. ఆ కాయిన్ ఎవరిది? ఆ కాయిన్స్ అన్ని నాది ఓన్లీ నోట్స్. నేను రాసిన చిల్లర అన్నారు. చిల్లర మహాలక్ష్మి అండి. సో అది ది హైలెస్ అలాగా ఫిషర్మెన్. జనరల్గా మనుషులు పనిచేసేటప్పుడు హైలెస్ అనుకుంటారు. అదే పెట్టకుండా మనం కొత్తగా ఏమైనా పెట్టచ్చు అంటే నాకు యాక్చువల్లీ నాకు తట్టలేదు ఏమి. మనకి సరే, రైటర్ కూర్చొని ఈ సినిమా ఫస్ట్ కథ నాకు చింతకింది శ్రీనివాసరావు గారు చెప్పారన్నమాట. గ్రేట్ రైటర్, ఆయన చాలా బుక్స్ రాశారు, మున్నీటి గీతలు రాశారు, అరేబియా కళ్ళ సిరీస్ రాశారు. సో ఆయన ఈ కథ అంతా చెప్తున్నప్పుడు నా మైండ్లో ఒకటి ఫామ్ అయ్యి, మీరు ట్రైలర్లో చూస్తారు, వాళ్ళు కొండల లేపు నుంచి లాగుతూ ఉంటారు అదన్నమాట. లాగుతున్నప్పుడు షూటింగ్ అప్పుడు నేను ఎలాగ ఇదని చేద్దామని చెప్పి మైక్లో పెట్టుకొని దానికి ఒక జస్ట్ ఏదో ఒకటి ర్యాండమ్గా అనేసాను అనమాట. ఆ ర్యాండమ్ ఏమన్నా గుర్తులేదు. ఈ పాట సార్ రాసి ఇదంతా వచ్చినప్పుడు పాట అంతా అయిపోయిన తర్వాత దానికి టేక్అవుట్ ఐ లైక్ ద వే హీ స్టార్ట్ అన్నప్పుడు సినిమా అంతా ఇది వాళ్ళ కాయినింగ్ ఒకటి ఉండాలన్నమాట. వాళ్ళు ఏదో హుర్ర అలా అంటారన్నమాట. సో దానికి మనం క్రియేట్ చేసిన దస్సోరా. సో అప్పుడప్పుడే చెప్పేశారు. చెప్పిన వెంటనే మొత్తం బ్యాక్గ్రౌండ్లో కూడా ఇంక్లూడ్ చేశాను నేను. ఆ పోర్షన్స్ మళ్ళీ తీసేసి మళ్ళీ పెట్టి అది ఒక ఘాటి వాళ్ళకి వచ్చిన ఒక సింబాలిక్ గా చాలా బాగా కుదిరింది సార్. యాక్చువల్లీ నేటివ్ వర్డ్ లాగానే అది అనిపిస్తుంది. అదేదో దసరా అనేది ఉందేమో, అవును. ఎగ్జిస్ట్ ఉందేమో అనుకున్నాను. నేనే అలా అనుకున్నా రాసిన. అంటే నేను అదే అనుకున్నాను. హైలెస్ అలాగా ఆ వర్డ్ ఎక్కడి నుంచి పట్టారు మీరు అని. సైలోరే అనే పదం నేను అక్కడ ఘాట్స్ లో విన్నాను అన్నమాట. అందుకని ఆ పాట రాస్తున్నప్పుడు సైలోరే లలోరే అని మిగతా అది అక్కడ చేసినప్పుడు సైలోరే అనే పదం మాత్రం అక్కడ విన్నాను, ఏది మన ఘాట్స్లో పక్కన. అయితే సైలోరే ఏంటంటే ఒక ఎవరైనా బిడ్డ పుట్టినా కూడా సైలోరే ఇప్పుడు అన్నమాట. బీ రెడీ టు ఫైట్, రెడీ టు సెలబ్రేట్ అన్నమాట. ఎవ్రీథింగ్ ఇస్ ఎ సెలబ్రేషన్. సైలోరే అంటే సెలబ్రేషన్. ఒక చావు ఉందనుకోండి సైలోరే, పెళ్ళప్పుడు కూడా సైలోరే. ఎనీ అకేషన్ ఎవ్రీథింగ్ దే టేక్ అన్నమాట. బికాస్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఆ కొండల్లో ఆ మౌంటైన్స్లో బేసికల్లీ ఆ మౌంటైన్స్లో రెండు విషయాలు ఉంటాయండి వీళ్ళకి, ఇక్కడ ఘాటీలకి. అది అనుష్క గారి క్యారెక్టర్లో మేము బాగా ట్రై చేసిందన్నమాట. ఏంటంటే తను చాలా ఫ్రీ ఫ్లోయింగ్, అక్కడున్న ఒక అందమైన తెమ్మర గాలిలాగా వెళ్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం నిలబడాలన్నప్పుడు ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ మౌంటైన్ అన్నమాట అది. సో వాళ్ళ జీవన విధానం అన్నీ చూస్తున్నప్పుడు ఆ మ్యారేజ్ సెలబ్రేషన్స్ అదంతా సైలోరే లలోరే. సైలోరే ఇస్ అ డిఫరెంట్ స్టార్టింగ్, బట్ దసరా సైలోరే మన క్లాప్స్తో యా సైలోరే లలోరే అది ఆ ఫీల్ వేరు కదా సార్. అవునండి. దసరా నేను ఫస్ట్ విన్నప్పుడు అన్న ఇది విను అని చెప్పి జస్ట్ ప్లేడ్ సార్, మొత్తం క్లోజ్ చేసి సౌండ్. యూజువల్లీ మేమిద్దరం ఉన్నప్పుడు సౌండ్ ఇస్ వెరీ హై, ఫుల్ సౌండ్ దసోర్ అని వచ్చింది సార్. ఫస్ట్ అయిపోయింది సార్, అక్కడ నేను ఫ్లాట్ ఫస్ట్. అంటే ద వే వీ కనెక్ట్ టు దట్ గ్రూవ్ దసోరా దసోరా హో అని అన్నాడు. నేను అక్కడ ఒక్క నిమిషం ఆగు, మళ్ళీ ప్లే చేయి, మళ్ళీ గో బ్యాక్ అండ్ వి ప్లేడ్ ఇట్ అగైన్. But the entire duration of the song, sir, we were into the tune. I was into the tune. అసలు భలే కుదిరింది సాగర్ ఇది. అసలు అంటే ఇంకా లిరిక్ రాలేదు సార్ అప్పటికి, ట్యూన్ వర్షనే ఉంది. సో అది పాడినప్పుడు అక్కడే ఉంది ఇంకా. కానీ అసలు అది నానే కాదు, నానే కొన్ని ఆ ఆఫ్స్ అంటే చాలా బ్యూటిఫుల్గా కుదిరింది సార్. దాని తర్వాత ఇది ఫైనల్ అయిందా ఫస్ట్ ఎవ్రీ టైం మేము మాట్లాడుకుంటాం సాగర్ ఇది ఫైనల్ అంటే ఆల్మోస్ట్ అన్న సార్ కాల్ కోసం మీటింగ్, ఆల్మోస్ట్ అన్న సార్ కాల్ కోసం. సో వీఆర్ యాంటిసిపేటింగ్ ఎవ్రీ చేంజ్ సార్. అంటే ఒక్కొక్క లైన్లో చేంజ్ ఎక్కడెక్కడ అయిందో కూడా వీ రికార్డెడ్. వాటి తర్వాత ఐ ఆల్సో రికార్డెడ్. సో ఆఫ్టర్ ద ఫైనల్ షేపింగ్ ఆఫ్ ద సాంగ్, సాకేత్ వచ్చి పాడిన తర్వాత మొత్తం వోకల్స్ అయిపోయిన తర్వాత సార్ అప్పుడు ఆ రోజు విన్నాం సార్ పాట. అసలు ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఫీలింగ్ సార్. సైలోరే అట్లానే ఉండింది, ఎందుకంటే మళ్ళీ కొంచెం
అది అయిపోగా అది ద ఘాట్ ఈస్ జనరల్లీ డూ ఏదైనా సెలబ్రేషన్ అప్పుడు అని Ah. ఓన్లీ లేడీస్ మాత్రం, ఆ గ్రూప్ అంతా ఉంటే లేడీస్ మాత్రమే చేస్తారమ్మా. 3 different sequences Ah. సార్. ఏమంటారు? కొలవే. ఓకే ఓకే 3 different sequences. ఓకే. అది ఎండ్ అయ్యే దగ్గర ఈ షౌట్ వస్తుంది, అవునండి. అయిపోగానే అక్కడ we get the groove. అవును. అక్కడ అసలు మేము చాలా ఎక్సైట్ అయిపోయినాం సార్ సైలోరేకి. అండ్ దసరా ఇంకా ఇట్ బికేమ్ మోర్ స్పెషల్. ద నెక్స్ట్ వన్ అండి యాక్చువల్గా అది కూడా మూర్తి గారు రాసిందన్నమాట. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ కంపోజిషన్స్ సాగర్ చేసింది, చాలా బాగుంటుంది. దసరా అంటున్నాం కదా, Ah. ఒకసారి ఆయన అంటే బాగుంటుంది. ఓకే. మనం నెక్స్ట్కి వెళ్ళిపోయాం. యా కండలు పని బరువెట్టి కొండల బండలు పడగొట్టి పారే నెత్తుటి తడిబెట్టి రాస్తాలేసిన ఘాటి ఉడుముగ పట్టుని బిగబట్టి సూపుకి డేగల కళ్ళెట్టి ఊసర వెల్లికి సరిసాటి రంగులు మార్చేటి ఘాటి ఘాటి గగఘాటి ఘాటి గగ్ఘాటి ఘాటి గగఘాటి గగ్ఘాటి సార్ అసలు ఎలా ఈ స్టోరీ మీకు ఎలా ఇన్స్పిరేషన్, అదేమైనా బుక్కా లేకపోతే? అంటే ఇది చింతకింది గారు ఒక కథ చెప్పారండి. ఇప్పటి నుంచో నేను అనుష్క గారితో ఈ సినిమా మేము వేదంలో సరోజ క్యారెక్టర్ తను చేశారన్నమాట. బేసికల్గా అరుంధతి నుంచి వేదం సరోజ కావచ్చు, బాహుబలి నుంచి బాగుమతి కావచ్చు, స్వీటీ గారు ఎన్ని ఐకానిక్ పర్ఫార్మెన్స్లు ఉన్నాయో, అమేజింగ్ ఐకానిక్ పర్ఫార్మెన్స్. సో దెన్ సరోజ తర్వాత మేము మళ్ళీ ఒక సినిమా చేద్దామని, గుడ్ ఫ్రెండ్స్ అండ్ గ్రేట్ సోల్, యాక్చువల్లీ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు జనరల్గా ఆ సినిమా చేద్దాం అనుకుంటున్నాం, కానీ వీ నో ఎప్పుడో అది కథ ఉంటుందని. దెన్ ఐ గాట్ ఇది అరేబియా కడలో నేను వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు చింతకింది గారు రాస్తే, దెన్ సరే ఈ ఏరియాలో మీరు తిరిగిన ఒక కథ చెప్పండి అంటే నాకు తూర్పు కనుమల్లో జరిగే ఒక చిన్న కథ చెప్పారు ఘాటీలు అనే వాళ్ళ గురించి. చాలా ఎక్సైటింగ్ ఉంటుందండి, ఇది విల్ డెవలప్ దిస్ అని ఆయన స్టోరీ రాయటం స్టార్ట్ చేశారు. దెన్ వీఆర్ థింకింగ్ ఇది చేయాలి అని. దెన్ ఒకసారి వచ్చేసరికి దెన్ ఆ పట్టు దొరికింది, ఆ శీలావతి అన్నమాట. ఇట్స్ స్టోరీ ఆఫ్ ఎ విక్టిమ్ హూ బికమ్స్ ఎ క్రిమినల్. దే మేడ్ ఎ క్రిమినల్ బట్ షీ రోజ్ టు ఏ గ్రేట్ లెజెండ్ అన్నమాట. ఒక విక్టిమ్ ప్రతి ఒక్కరికి లైఫ్లో కింద పట్టడం అనేది సర్వసాధారణం. మా పోస్టర్ మీద కూడా ఉంటుంది సార్, విక్టిమ్ క్రిమినల్. ఎగ్జాక్ట్లీ, విక్టిమ్ క్రిమినల్. అది సో ఆ లైన్ దొరకంగానే దెన్ ఓకే దొరికింది కదా, థాడ్ దొరికింది అన్నమాట. దెన్ వీ డెవలప్డ్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్. దెన్ పోయిన దసరా కాక అంతకుముందు నుంచి ఎప్పటి నుంచో స్వీట్తో సినిమా చేయాలి పెండింగ్ ఉందన్నమాట, మన ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ యూవీ ఫిల్మ్స్లో కలిసి. సో ఐ వాజ్ వెయిటింగ్ ఇది అనుకున్నప్పుడు దెన్ ఐ కాల్ స్వీటీ ఒక కథ ఉంది అని. దెన్ వీ డిస్కస్డ్ అండ్ దిస్ ఇస్ ద స్టోరీ వీ షుడ్ డూ అని. సో ఇప్పుడు విక్టిమ్, క్రిమినల్, లెజెండ్ బేసికల్గా. ఫ్రమ్ దేర్ ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ యువర్ సాంగ్. మీ ఇద్దరు పాడిందన్నమాట. దట్స్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్ యాక్చువల్లీ. అన్ని పాటలు ఐ గాట్ వెరీ. ఇప్పుడు టోటల్ మనకి 6 పాటలు ఉన్నాయి. ఓకే, ఇందులో సో ఈ పాట జర్నీ గురించి నాకన్నా మీరు నాకు చెప్పండి యాక్చువల్లీ. అబ్సల్యూట్లీ సార్. అండ్ ద బ్యూటీ ఈస్ ఆ రోజు మేము అది కంపోజింగ్ కూర్చున్నామండి, దాదాపు ఒక 10 సిట్టింగ్స్ అయింది. వేరు కథలు వేరు అయిపోయినాయి అన్నమాట. సాగర్ సరే అంటే ఒక రోజు ఇంకా కూర్చొని కొన్ని రోజుల పాట ఫినిష్ అవ్వాలి. దెర్ ఈస్ నో అదర్ వే, వీఆర్ డూయింగ్ రీలైట్. అది రీలైట్లో రోలింగ్ టైటిల్స్ మీద పాట కావాలన్నమాట. అది చాలా ఎక్సైటింగ్ కావాలి. బేసికల్ అది లిరిక్ షీట్ ప్రిపేర్ చేస్తున్నాను. కంపోజింగ్ ఆయన ఏదో ఒకటి కొంచెం ఇవ్వండి అంటే విక్టిమ్ క్రిమినల్ లెజెండ్ అంటే అలా కాదు, ఏదన్నా ఒకటి ఇవ్వండి. సో నేను అసలు ఏం కావాలి మీకు అని చెప్తే నేను రాయటం స్టార్ట్ చేస్తే నాకు కొంచెం లైన్స్ ఏదో వచ్చినాయి అన్నమాట బేసికల్గా. దెన్ సాగర్ ఆయన ఇప్పుడు గొడవ, నేను కంపోజ్ చేస్తాను మీరు రాయండి అంటాడు. బేసికల్గా నేను రాసింది ఒకటి కంపోజ్ చేయవే అంటాను అన్నమాట బేసికల్గా. సరే అని పట్టుకుని కూర్చొని అంటే నేను ఆయన కీబోర్డ్ అంటే కాదు హార్మోనియం పెట్టుకో అని చెప్పి హార్మోనియంలో కూర్చొని కింద అది కీబోర్డ్ జడ్జిమెంట్ వెనక ఒక రిథమ్ వేసేస్తారు, ఒకటి చేసేస్తారు, సౌండ్లో ఉంటుంది. నేను కాదు, నాకు ట్యూన్ కావాలి హార్మోనియం మీద కూర్చొని. అంటే ఇప్పుడు ఇది కిరణ్ గారిని అడగలేం కదండి, కిరణ్ గారిని కానీ మనిషి కానీ కాలెట్టుగా అంటారు అన్నమాట. తీసి కిరణ్ గారు ఈజ్ మై గ్రేట్ పర్సనాలిటీ. ఐ వర్క్ విత్ కిరణ్ గారు అండ్ మనీష్ శర్మ గారు, వారి ద్వారా ఇక్కడ అన్నమాట. బేసికల్గా ఆయన ప్రతిసారి వాళ్ళ స్టైల్ ఒకటి ఉంటుంది. కిరణ్ గారు ఎప్పుడు అంటారన్నమాట, నీకు పియానో మీద ట్యూన్ ఇచ్చేస్తే నువ్వు ఓకే చేస్తావు, రాజమౌళి గారు గిటార్ మీద ఇచ్చేయాలి ఓకే చేస్తారు, వీక్నెస్ నా బిజినెస్ సీక్రెట్స్ నేను చెప్పని ఇలాంటి అంటారన్నమాట.
సో నేను ఆయన దగ్గర నేర్చుకున్న దాంతో మణి గారు కూడా ఇప్పుడు హార్మోనియం మీద చేస్తారు బేసికల్గా. సాగర్ చేద్దామని అంటే ఇట్లా అంటే ఏదో ట్యూన్ చేస్తున్నారండి, కరెక్ట్గా ట్యూన్ అలా వస్తున్నప్పుడు టప్పని రికార్డింగ్ రూమ్ తెరుచుకుంది. ఇది డిస్టర్బెన్స్, ఇది ఎవరు అని చూస్తే దీనికి కంపోజింగ్గా అలా పక్కన ఇట్లా వెళ్ళబోతా ఉన్నారండి. దాన్ని ఇట్లా వచ్చి ఇది దినకరన్న పాడితే భలే ఉంటుంది సార్ బేసికల్ మీరు రాసింది అంటే అంటే హుకుం పాడారు కదండి బేసికల్గా. అంటే దినకర ఎన్ని అప్పుడు ఏంటి సార్ అన్నారు, దినకర ఒక్కసారి కూర్చుందామా, ఒక్కసారి కూర్చుంటే దట్స్ హౌ దిస్ సాంగ్ అండి, ఫ్రమ్ దేర్ హీ షుడ్ స్టెల్. ఆ రోజు సార్ చెప్పినట్టు వాట్ వాస్ హ్యాపెనింగ్ వాజ్ సార్, ఆ టెన్షన్లో ఉన్నారు సార్ వాళ్ళు, రీలేట్ ఇంకా అది నడుస్తూ ఉంది సార్, ఇంకా ఇట్ వాజ్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఆ రోజు యాక్చువల్లీ కూర్చుందామన్న ప్లాన్ కూడా లేదు. నేను సడన్గా ఐ వాక్డ్ ఇన్ టు ద స్టూడియో, సార్ ఉన్నారు లోపల వర్క్ అవుతుంది, సాగర్ కేమ్ అవుట్ కన్సోల్ నుంచి. వచ్చిన తర్వాత అక్కడ మన గ్రీన్ టీ కార్నర్ ఉంటుంది కదా, అక్కడ ఉన్నాం. అన్న ఇవాళ నీకేమన్నా వర్క్ ఉందా అని అడిగాడు. లేదు సార్, ఐ కెన్ స్టే బ్యాక్. సార్ కూర్చుందాం అంటున్నారు, దేనికి? కంపోజింగ్ సార్ ఉంటారని అన్నాడు. నువ్వు నేనా అని అడిగిన, కాదు సార్ ఉంటారు అన్నాడు. అవునా, ఓకే సాగర్ అయితే వెరీ ఇంట్రెస్టింగ్, కానీ నాకు కొంచెం టెన్షన్ ఉండే, ఎందుకంటే సార్ ఈజ్ వెరీ పర్టికులర్, ఐ నో దట్ ఇది ఇక్కడే ఉండాలి, ఇది ఇట్లనే రావాలి, ఇది ఇక్కడే ఆగాలి, అది అక్కడ ఆ టోనే రావాలని కూడా చెప్తారు. అంటే అది ఇట్స్ నాట్ స్పూన్ ఫిట్టింగ్ బేస్, అది ఏంటంటే సినిమా అంతా చూసాము, దెర్ ఈస్ ఎ విజన్ ఐఎమ్ ఆల్రెడీ క్యారీ.